హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు పార్కు పోతున్నాం ఫ్రెండ్స్. ఆక్సిజన్ పాప హాయ్ చెప్పు, హాయ్. చూసారా ఫ్రెండ్స్, ఇంట్రడక్షన్ కూడా ఇచ్చేసిన ఆల్రెడీ. సో మేము ఇప్పుడైతే ఆక్సిజన్ పార్క్ అయితే వెళ్తున్నాం. చాలా బాగుంటుందట పార్క్, మనకు తెలియదు కాబట్టి సో వెళ్ళి చూస్తేనే కదా తెలిసి. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళిరా, వెళ్తే మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. బాయ్ చెప్తాంది, హాయ్ చెప్పు. బాయ్ కాదు, ఇది వచ్చేసి థర్డ్ డే అన్నట్టు. అంటే మేము ఫస్ట్ వచ్చేసి చార్మినార్కి అయితే వెళ్ళేసినాం కదా, అంతకుముందు ఫస్ట్ డే వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళాం. హాయ్ చెప్పు, హాయ్ హాయ్ అను. సో పార్క్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మేము స్టార్ట్ అయితే అయినాం కానీ ఇక్కడ నుండి ఆటోలు అయితే వెళ్ళడం లేదు. మా మరిది అయితే వెళ్ళి మా చిన్న బాబును పెద్ద బాబును మా మరిదిని ఇద్దరిని అయితే అక్కడ ఆక్సిజన్ పార్క్ దగ్గర దించేసి మళ్ళీ నెక్స్ట్ మమ్మల్ని అయితే తీసుకొని అయితే వచ్చేసింది. మేమైతే అక్కడ చాలాసేపు వెయిట్ చేసినాం, కాకపోతే ఆటోలు అయితే అస్సలు రాలేదు. సో ఇక మళ్ళీ లేట్ అయిపోతుంది, చీకటి అవుతుంది అని చెప్పేసి మళ్ళీ మా మధ్య వచ్చేస్తే తీసుకొని అయితే వచ్చి లోపలికి రాగానే మా ఫేసెస్ చూసి ఎట్లా వెలిగిపోతున్నాయో, అమ్మా ఇదంతా ఎప్పుడు తిరగాలరా అనిపించింది నాకు. ఇక్కడనైతే ఎంట్రీ టికెట్ అయితే ఉన్నది, కంపల్సరీ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. వచ్చేసి 5 మెంబర్స్ కాబట్టి మాకైతే టికెట్లు తీసుకున్నాడు మా మధ్య. ఈచ్ వన్ వచ్చేసి 25 రూపీస్ అంట. ప్రగతికి మెట్లు మధ్యలో మేము. అయ్యో అమ్మో, వాట్ ఈస్ దిస్? ఇది మనకు మనం ఏదో చూసిన పిల్లమన రాజు. పీక పీక మనకేందిరా, మనకు వచ్చిన పని వేరు. టికెట్లు తీసుకొని లోపలికి అయితే వచ్చేసినాం. రాగానే చాలా మంది అయితే ఉన్నారు, కాకపోతే చెట్టుకొగలు పుట్టకొగలు లాగా అసలు చాలా ఎక్కడెవరు ఉన్నారో అర్థం అయితే. ఒక మెట్ల నుండి అయితే స్టార్ట్ చేసేసిన, ఒక స్టెప్ అయితే ఎక్కి పైనుండి వీడియో తీస్తాను చూడండి ఒకసారి. ఇది మొత్తం ఎక్కేసినాం పైకి. ఆల్రెడీ మా చెల్ల వాళ్ళు అయితే వచ్చి, లోకల్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఏదైనా వీకెండ్ డే వచ్చిందంటే బయటకు వెళ్తారు కదా, అట్లయితే మా చెల్లవారు అన్న అయితే తిరిగేసిళ్ళు. మేము వచ్చినాం కాబట్టి మళ్ళీ మా కోసం అయితే వస్తాం. ఇప్పుడైతే లోపలికి వచ్చేసినాం కదా ఫ్రెండ్స్, ఎక్కడ ఏముందో నాకైతే తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఎక్కడికి పోతున్నామంటే ఇక్కడ వంతెన, సో అక్కడికి పోతున్నాం ఫ్రెండ్స్. సో ముందు మా వాళ్ళు పోతున్నారు ఆల్రెడీ. అంత జంగల్ ఫ్రెండ్స్, అంతా అసలు ఎంత ఘోరంగా ఉందంటే. సో చూసారా ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు వంతెన ఉంది అదైతే ఎక్కేసిన తర్వాత అక్కడ లోపలనైతే అన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి. సో బర్డ్స్ చూద్దామని చెప్పేసి పైకి అయితే వచ్చేసినాం. కానీ మా చెల్లె వాళ్ళు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా వరకు తగ్గిపోయినాయి అంట. దేవుడా, నా సంకలో ఎప్పుడు బాటిల్ ఉండాల్సిందే, హ్యాండ్ బ్యాగ్ ఉండాల్సిందే. నా పిల్లలతో ఎక్కడికి పోయినా కూడా ఇది తప్పదు కదా, నా పిల్లలే కాదు ఎవరి పిల్లలైనా కూడా అంతే. అక్కడనైతే అన్ని బర్డ్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. కానీ ఇక్కడ ఏంటంటే తాబేళ్ళు అన్ని కిందనే ఉన్నాయి, వాటర్ల కన్నా ఎక్కువ కిందనే తాబేళ్ళే బాగా కనిపించినాయి మాకైతే. మేము నడుచుకుంటూ వస్తున్నాం, మాకు నెమలి సౌండ్స్ వినబడుతున్నాయి. మేబీ ఇందులోనే ఉండొచ్చేమో అనుకున్నాం, కానీ అవి మాకు రియల్గా ఎదురైనాయి. అవి నేనైతే ఈ వీడియోలో ఉంటుంది, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. నెక్స్ట్ అయితే ఇక్కడ మేమైతే అన్ని బర్డ్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మా పిల్లలకి, ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళకి రావడం చాలా తగ్గిపోయినాయి. ఫైనల్గానైతే అన్ని చూసేసినాం. చూసి ఇప్పుడైతే నెక్స్ట్ వంతెన అయితే దిగుతున్నాం. దిగేసి మళ్ళీ అటు సైడ్ నుండి ఎక్కుదామని చెప్పేసి ఇది ఓన్లీ ఫొటోస్ కోసం అయితే ఎక్కుతున్నాం. మేము బర్డ్స్ చూసిన సైడ్ వేరు, ఇది వేరు. అక్కడ ఫొటోస్ బాగా వస్తాయని చెప్పేసి పైకి అయితే ఎక్కుతున్నాం. ఎక్కడానికి దిగడానికి సరిపోయింది మా ఎనర్జీ లెవెల్స్ అంతా. అసలు ఎంత తిరిగినామో అర్థం కాలేదు, అది అంత పెద్దగా ఉంది ఆక్సిజన్ పార్క్ అయితే. నెక్స్ట్ ఇక్కడ మా చిట్టి తల్లిని మా చెల్ల వాళ్ళ పాపనైతే కొన్ని వీడియోస్ అయితే తీస్తున్నాం చూడండి. సో
ఫ్రెండ్స్ నేను చెప్పినా కదా ఫ్రెండ్స్ నెమలి అక్కడ చూడండి, మీకు మేమైతే లైవ్లో చూసేసినాం, జూమ్ చేసిన అప్పటికే అవి లోపలికైతే ఉరికేసినాయి. అసలు ఇవేమన్నా అంటాయా ఏమో అని భయపడ్డాం, కాకపోతే అసలు ఏమనలేదు. కాకపోతే నెమలి పింఛం విప్పుతేనే చాలా బాగుంటుంది కదా, సో అది ఒక్కటే చూడలేదు కానీ చాలా బాగుంది. ఇక్కడ మా అక్క చెల్లెళ్ళది చూడండి ఒకసారి, నార్మల్ స్టిల్స్ కాదు కదా మరి, సో కొన్ని స్టిల్స్ అయితే దిగుదామని చెప్పేసి ఫొటోస్ అయితే దిగుతున్నాం. ఇక్కడ రీల్స్ చేసుకోవడానికి లొకేషన్ అయితే నార్మల్గా లేదు, అసలు ఎక్కడ చేయాలో నాకు అర్థం కాలేదు, అంత బాగుంది రియల్గా. చాలా రీల్స్ అయితే చేసినా కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకు అసలు టైం ఉండట్లేదు. ఈ మధ్యలో తిరగడం చాలా అవుతుంది. అసలు సమ్మర్ హాలిడేస్ ఒక్క రోజు కూడా మా ఇంటి దగ్గర లేమనుకోండి. ఇందాగా బటర్ఫ్లై ఇంకా కొట్టలేదు ఫ్రెండ్స్ ఈ తిరుగుడు. అమ్మ నార్మల్గా లేదు, ఇదంతా ఘోరంగా ఉన్నాయి. అసలు మెడారం కాడ తిరిగినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. చూడు రీ మళ్ళా, ఇగో మళ్ళీ ఇది అంతున్నది అంతా చూసిరు కదా. ఇప్పుడు అక్కడికి పోతున్నాం, అది ఎట్లుంటుందో ఏమో. చెప్పు కన్నయ్య, ఇవన్నీ కాళ్ళు నొత్తానే అని ఎత్తుకున్నా, ఏం చేయాలి. అబ్బా ఫైన్ చూసిరా, గది ఒక్కటి ఎక్కుదాం ఫ్రెండ్స్, ఎట్లుంటుందో చూడు. ఓ పడుతూ ఊరుకు. అబ్బా ఇవన్నీ వీడియోస్ ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మంకీ జంపింగ్ చూసిరా ఫ్రెండ్స్, మా పిల్లలు ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు, ఒక్కసారి రా మమ్మీ అన్నారని చెప్పేసి నేనైతే ఎక్కిన. మా చెల్లె నేను పిల్లలు, వాస్తవానికి ఇది ఏమవుతుందో అని భయమైంది, ఎందుకంటే నాకు రియల్గా భయమైంది ఫ్రెండ్స్. ఎక్కడ కొంచెం దిగినా కూడా కింద పడిపోతుంది. ఫైనల్గా ఇట్లా కూడా చాలా బాగా అనిపించింది. ఇది అసలు మనం బయటనైతే డబ్బులు పెట్టి ఎక్కుతాం కదా, ఫ్రీగా దొరికింది కదా అని చెప్పేసి అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మేమైతే తిరగడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇదంతా అదే. చూడండి ఫ్రెండ్స్, అమ్మ ఘోరంగా ఉంది తెలుసా ఫ్రెండ్స్, రియల్గా మొత్తం జంగల్, ఇదంతా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. ఇక మా వాళ్ళు చూడండి అసలు, ఓ అమ్మా ఇంకా ఉంది ఫ్రెండ్స్ తిరగాలంటే, కానీ అమ్మ ఓపిక లేదు. బాటిళ్ళల్లో వాటర్ అయిపోయినాయి, చెప్పులు చేతులు పట్టుకుని కూడా అయింది లాస్ట్కు నా పరిస్థితి. అమ్మ ఇది ఫ్రెండ్స్ ఇటు వ్లాగ్ అయితే. మళ్ళీ చీకటి అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి ఇక వెళ్ళాలి ఇంటికి. మా పిల్లలు అయితే ఇంకా రాలే ఫ్రెండ్స్, అక్కడ ఆడతారు, మేమే వచ్చేసినాం ఇటు సైడ్. ఉయ్యాలైన చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఉయ్యాల తెంపుతారు, నాకు తెలుసు ఫ్రెండ్స్, వీళ్ళు ఉయ్యాల తెంపుతారు. అక్కడ మేము ఆడినప్పుడైతే మా మరిది అయితే వీడియో తీసిండు, కాకపోతే ఇది మా మరిది ఇంత బాగా ఎంజాయ్ చేస్తాడు అనుకోలే నేను. మా పిల్లలు చూడండి అసలు లేద్దామంటే లేవస్తలేదు, ఎంత బాగా అనిపించిందో వాళ్ళకి. చాలా బాగా ఎంజాయ్ చేయించిండు మా మరిది, చాలా ప్లేసెస్కి అయితే తీసుకెళ్ళిండు. మేము హాలిడేస్కి వచ్చిన పనిలో ఈయన చాలా బాగా హెల్ప్ చేసిండు.
అంటే కొందరు ఎట్లా అంటే వచ్చిర్రు వాళ్ళే వెళ్ళిపోతారు కదా అన్నట్టు చూస్తారు కదా. సో అట్లా కాకుండా చాలా బాగా దగ్గరుండి అన్ని ప్లేసెస్ని అయితే చూపెట్టిండు. ఫైనల్గా అన్ని తిరగడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే వెళ్తున్నాం మేము. బాటిళ్ళల్లో వాటర్ అయిపోయినాయి, స్నాక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఫ్రెండ్స్ ఫైనల్గానైతే ఎగ్జిట్ అవుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, బొమ్మలు కాదు అది, వాళ్ళ ఇల్లు, అది కొనుక్కునేది కాదు. ఆక్సిజన్, థ్యాంక్ యూ టు విజిట్ అగైన్. చూసారా ఫ్రెండ్స్, ఫైనల్గానైతే ఎగ్జిట్ అవుతున్నాం. మా ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఫుల్ టైర్డ్ ఫ్రెండ్స్.